శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. వందే వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. అన్న యాత్ర లేట్ అయిందన్న, సంగ్రామ యాత్ర చాలా లేట్ అయింది నడవడం. నిన్న 32 కిలోమీటర్లు అన్న, ఇవాళ 14 కిలోమీటర్లు అన్న. మన జేపీ నడ్డా గారు వెంటనే పోవాల్సి ఉన్నది. కాబట్టి వారు మాట్లాడిన తర్వాత, వారి ఆదేశం ప్రకారం వారు మాట్లాడిన తర్వాత వారు పోవాల్సి ఉంది. కాబట్టి వారి మార్గదర్శనం తర్వాత మేం మాట్లాడతాం. అందరూ ఓకే కదా? పక్క. మరి వారికి రేపు చాలా బిజీ ఉన్నారు. వాస్తవాన్ని కూడా ఈ రోజు వారికి సమయం లేదు, నడ్డా గారికి సమయం లేదు ఈరోజు. కానీ చెప్పిన మేము ప్రజా సంగ్రామ యాత్ర తీస్తున్నాం. అనేక మంది సంగ్రామ సేన కార్యకర్తలు, మహిళలు, చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి సంగ్రామ యాత్రకు సమయం ఇస్తున్నారు. తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. వాళ్ళందరి కోసం ఒక్కసారి మీ ఆశీర్వాదం కోసం తప్పకుండా రావాలి సార్, ప్లీజ్ సార్ అంటే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని ఈ రోజు తెలంగాణ గడ్డ మీద, ఈ రోజు ఓరుగల్లు గడ్డ మీదకి రావడానికి వారు ఇష్టపడి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ఒక్కసారి అందరం గట్టిగా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాల లేదా? గట్టిగా గట్టిగా భారత్ మాతాకి. జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. కాబట్టి వారు ముందు మాట్లాడిన తర్వాత, వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేమందరం మాట్లాడతామన్నా. కాబట్టి వారికి హృదయపూర్వక మనందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని ప్రసంగించాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ జేపీ నడ్డా గారిని ఆహ్వానిస్తున్నారు.